ఆదిలాబాద్ సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఫ్యాక్టరీ నేలమట్టమవుతోంది. అత్యంత రహస్యంగా ప్రైవేట్ సిబ్బంది పహారా నడుమ తొలగిస్తూ ఉన్నారు. సీసీఐని స్క్రాప్ కింద అమ్మేయాలని కార్పొరేషన్ నిర్ణయం తీసుకోవడంతో టెండర్ దక్కించుకున్న కంపెనీ పనులు ప్రారంభించింది. ఒకవైపు సీసీఐ పునః ప్రారంభించాలని ఉద్యమం కొనసాగుతూ ఉండగా ఫ్యాక్టరీని తొలగించే పనులు మొదలు కావడంతో విమర్శలు వస్తూ ఉన్నాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రేమ్ సాగర్ అందిస్తారు. దేశంలోనే ఒకప్పటి అతిపెద్ద సిమెంట్ కార్పొరేషన్కి సంబంధించిన పరిశ్రమ ఆదిలాబాద్ జిల్లాకే ఎంతో పేరు ప్రఖ్యాతలు వచ్చింది. వేలాది మందికి ఉపాధి కల్పించిన ఫ్యాక్టరీ ఇప్పుడు స్క్రాప్ కింద పూర్తిగా తొలగించబడుతున్నది. నిన్న మొన్నటి వరకు కొన్ని ఆశలు ఉండే సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా దీన్ని మళ్ళీ పునఃప్రారంభిస్తుంది, పీపీపీ మోడ్లో కానీ లేదా కేంద్ర ప్రభుత్వం తీసుకొని దీన్ని ప్రయత్నిస్తుంది అన్నది ఒక ఆశలు ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతం ఈ అతిపెద్ద భారీ పరిశ్రమ పూర్తిగా స్క్రాప్ కింద పనులనేటివి ప్రారంభమైంది. సో దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో స్క్రాప్కి సంబంధించిన పనులనేటివి జరుగుతున్నాయి. ముంబైకి సంబంధించిన ఒక కంపెనీ ఈ స్క్రాప్ టెండర్ను దక్కించుకొని ప్రస్తుతము ఈ సీసీఐకి సంబంధించిన దీన్ని పూర్తిగా తొలగిస్తున్న ప్రక్రియ అనేది ప్రారంభమైంది. 1982 ఆగస్టు 15న ఈ భారీ పరిశ్రమ దేశంలోనే 12 అతి భారీ సీసీఐ ఫ్యాక్టరీలో ఇదొకటి. ఇది ప్రారంభమైంది. అప్పుడు చాలా సంవత్సరాల పాటు విజయవంతంగా నడిచిన ఫ్యాక్టరీ ఒకసారిగా 1998లో దీనికి సంబంధించిన ఉత్పత్తి నిలిచిపోయింది. కేంద్ర ప్రభుత్వం అప్పటికి సంబంధించి జిప్సం కానీ మిగతా విద్యుత్ సంబంధించి కొంత సబ్సిడీలు దీనికి కేటాయించకపోవడం వల్ల పూర్తిగా ఇదంతా కూడా కనుమరుగు అవుతున్న పరిస్థితి మనకు కనిపించింది. రాను రాను పూర్తిగా ఎంప్లాయీస్ అందరూ కూడా వీఆర్ఎస్ తీసుకున్న పరిస్థితి. ఆ తర్వాత నెమ్మదిగా సీసీఐకి సంబంధించిన ఈ పూర్తి స్ట్రక్చర్ అనేది తొలగించాలన్న ఒక నిర్ణయం తీసుకుంది. ప్రతిసారి ఎన్నికలు వచ్చిన టైంలో సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాని ప్రారంభిస్తామని ఎంపీ ఎలక్షన్ కానీ ఎమ్మెల్యే ఎలక్షన్లు కానీ ప్రతి ఒక్కరు హామీలు ఇచ్చిన పరిస్థితి మనం చాలా స్పష్టంగా చూసాం. దాదాపు 800 పైచులకు అంటే 900 వరకు ఎకరాల సొంత భూమి, 100 సంవత్సరాలకు సరిపడా సిమెంట్కి సంబంధించిన ఏదైతే ముడి సరుకు ఉంటుందో ఆ ముడి సరుకు కలిగిన ఏకైక పరిశ్రమ. సో ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ప్రైవేటు భారీ సిమెంట్ ఫ్యాక్టరీలన్నీ కూడా పూర్తిగా ఇక్కడ సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వ రంగానికి సంబంధించిన ఈ సంస్థ మాత్రం పూర్తిగా మూతపడ్డ సిచ్యువేషన్ మనకు కల్పిస్తుంది. సో చాలా ఉద్యమాలు జరిగాయి సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఈ ఫ్యాక్టరీని తెరిపించాలని చెప్పేసి. కానీ రీసెంట్గా టెండర్ జరిగింది. ఆ టెండర్ ప్రక్రియ ప్రకారం చాలా సీక్రెట్గా అత్యంత రహస్యంగా ఈ సిమెంట్ కార్పొరేషన్కి సంబంధించిన ఈ స్క్రాప్ పనులు అనేటివి జరుగుతున్నాయి. 3 ఏళ్ల పాటు పూర్తిగా స్క్రాప్ని తొలగించే విధంగా ఒప్పందం జరిగింది. ఆదిలాబాద్ మున్సిపల్ కౌన్సిల్కి ఎలాంటి సంబంధం లేకుండా, కౌన్సిల్ తీర్మానం లేకుండా ఈ స్క్రాప్ పనులు అనేటివి కొనసాగుతున్న పరిస్థితులు మనకు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. చాలా విమర్శలు వస్తున్నాయి. ఇంత పెద్ద భారీ పరిశ్రమ, ఏకైక పరిశ్రమ ఆదిలాబాద్ అభివృద్ధికి ఉన్న పరిశ్రమని తొలగించడం పట్ల చాలా విమర్శలు వస్తున్న సిచ్యువేషన్ ఉంది. గత ప్రభుత్వం బీఆర్ఎస్ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం 30% సిమెంట్ని కొనుగోలు చేస్తాం, మళ్ళీ పునఃప్రారంభించండి, సబ్సిడీలు ఇస్తాము కొత్త ఇండస్ట్రియల్ పాలసీ కింద అని చెప్పి గతంలో చాలా ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఫ్యాక్టరీ ప్రారంభం కాలేదు. సోషల్ మీడియా వేదికగా చాలామంది విమర్శలు గుప్పిస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకు సిమెంట్ ఫ్యాక్టరీని ప్రారంభిస్తామని చెప్పి ఎన్నికల టైంలో హామీ ఇచ్చారు, ఇప్పుడు ఎందుకు నేలమట్టం చేస్తున్నారు, స్క్రాప్ కింద ఎందుకు అమ్ముడు చేస్తున్నారు అన్న దానిపైన పూర్తి స్థాయిలో విమర్శలు అయితే వస్తున్న పరిస్థితి మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కెమెరా పర్సన్ చందుతో ప్రేమ్ సాగర్, 10 టీవీ, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి.